హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం నెత్తాలు, వంకాయ, చిక్కుడు గింజలు వేసి పులుసు పెట్టుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. అందులోకి ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకుంటాం. పులుసు కదండి, చాలా బాగుంటాయి మెంతులు వేసుకోవడం వల్ల. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్, కరివేపాకు వేసుకుంటున్నా. కొంచెం బాగా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు టమాటాలు సన్నగా కట్ చేసినవి టమాటాలు, ఒక పెద్ద టమాటాలు ఒక 2 తీసుకున్నానండి. ఇవి ఫ్రై చేసుకుంటాం. బాగా ఇట్లా టమాటా వచ్చేసి మంచిగా కరిగేలాగా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మిర్చి పౌడరు, పసుపు, ధనియా పౌడర్ తీసుకున్నానండి. ధనియా పొడి కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే మనకి థిక్నెస్ బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. కారం మనకు రుచికి సరిపడంత వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి వంకాయ, నూలుకోలు గడ్డలు తీసుకున్నానండి. ఆ రెండింటిని వాటర్లో వేసి పెట్టాను, అవి వేసేసుకుంటాం. నూలుకోలు ప్లేస్లో వచ్చేసి మనం ముల్లంగి వేసుకున్న బాగుంటుందండి. ఆ రెండు వద్దనుకుంటే ఉత్త వంకాయ అయినా బాగుంటుంది. బాగా ఇట్లా ఫ్రై చేసుకున్నాము. అవి కానీ కొద్దిగా చింతపండు నీళ్ళు వేసుకున్నాము. మనకి టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. చిక్కుడు గింజలండి, ఇవి బాగా ఉడకబెట్టుకున్నాను. ఒక 6-7 సీటీలు పెట్టి మంచిగా ఉడికించుకున్న కుక్కర్లో పెట్టి. చూడండి ఉడికిన చిక్కుడు గింజలు. ఈ పులుసులోకి ఇవి కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి. చూడండి ఇంత మెత్తగా ఉడకాలి. ఈ ఉడికించుకున్న గింజలు వాటర్తో పాటు మనకి పులుసులోకి వేసేసుకుంటాము. ఆ వాటర్ కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. మంచిగా ఇట్లా ఒకసారి కలుపుకొని ఉడికించుకుంటాం. ఇప్పుడు నెత్తాళ్ళు వచ్చేసి ఇట్లా మంచిగా ఇట్లా కడిగి పెట్టుకున్నానండి. కడిగి నీళ్ళల్లోనే వేసి ఉంచాను. ఇప్పుడు ఈ నెత్తాళ్ళు వేసేసుకుంటాం పులుసులోకి. సాల్ట్ సరిపడా వేసుకుంటాము. మూత పెట్టుకొని మంచిగా ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటామండి. చూడండి కొత్తలాడుతుంది మన మెత్తాళ్ళు, వంకాయ, నూలుకోలు పులుసు. ఇది రాగి ముద్దలోకి, వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. అన్నం చల్లారిపోయినా బాగా చల్లన్నానికి బాగుంటుంది, పెరుగన్నానికి బాగుంటుంది. చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి ఈ పులుసు. మంచిగా మీరు ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, మనకి పులుసు రెడీ అయింది. ఇది రైస్ పెట్టుకొని పులుసు వేసుకొని తింటాము. వేడిగా ఇట్లా రైస్ ఎత్తి తట్లో పెట్టుకున్నానండి. బాగా ఇట్లా కలిపి తింటూ ఉంటే ఇంకా అసలు ఎంత బాగుందంటే ఇంకా చెప్పలేనండి. అది తినే వాళ్ళకి తెలుస్తుంది. ఎండు చేప చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు ట్రై చేయండి. ఓకే వీవర్స్, నేను తింటుంటాను, మీరు ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్.